సౌదీ అరేబియా లక్ష్యంగా ఇరాన్ వరుస దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో సౌదీకి అండగా అణుశక్తి దేశం పాకిస్తాన్ రంగంలోకి దిగింది. శనివారం సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్తో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యవసరంగా భేటీ అయ్యారు. ఒకరిపై దాడి జరిగితే ఇద్దరిపై జరిగినట్లేనన్న మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఇప్పుడు ఇరాన్కు హెచ్చరికగా మారింది. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య దశాబ్దాల నాటి సైనిక బంధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టే వ్యూహాలపై చర్చించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా సౌదీకి చేరుకున్నారు. గతేడాది కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీపై ఇరాన్ చేస్తున్న దాడులను పాకిస్తాన్ తనపై జరిగిన దాడిగానే పరిగణిస్తోంది. ఇరాన్తో 565 మైళ్ల సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్ ప్రస్తుత ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే సౌదీ భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇరాన్ తన విజ్ఞతను ఉపయోగించాలని, తప్పుడు అంచనాలతో ప్రాంతీయ శాంతిని దెబ్బతీయవద్దని పాక్ మిలిటరీ ఘాటుగా హెచ్చరించింది. ఇరాన్ చేస్తున్న దాడులను అడ్డుకోవడానికి తీసుకోవలసిన సంయుక్త సైనిక చర్యలపై ఈ భేటీలో కీలకంగా చర్చించారు. పాకిస్తాన్ అణుశక్తి సామర్థ్యం, దాని సైన్యం ఇప్పుడు సౌదీకి అతిపెద్ద రక్షణ కవచంలా మారింది. ఒకవేళ ఇరాన్ తన దాడులను ఆపకపోతే పాకిస్తాన్ నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే గల్ఫ్ సంక్షోభం పెద్ద యుద్ధానికి దారితీస్తుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ పాక్ రక్షణ ఒప్పందం ఇప్పుడు ఇరాన్ను ఇరకాటంలో పెట్టింది. పొరుగున ఉన్న అణుదేశం పాకిస్తాన్ హెచ్చరికలను ఇరాన్ లెక్క చేస్తుందా లేక దాడులను కొనసాగిస్తుందా?